వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, ఒకవేళ పాల్పడినట్లయితే కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం డీఎస్పీ మోహన్ హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మోహన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఫలితాలు వెలువడే వరకు ప్రజలందరూ సమన్వయం పాటించాలని, పోలీసులకు సహకరించాలని అన్నారు. ఇప్పటికే రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామని, ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించామని అన్నారు. ముందస్తు చర్యలో భాగంగా మంగళవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని అన్నారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న 68 ద్విచక్ర వాహనాలను, ఆటో, కారు, బొలెరో వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించామని అన్నారు. వీటికి సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లవచ్చని అన్నారు. అదేవిధంగా ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు నిర్వహించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉందని, అలాగే 144 సెక్షన్ అమల్లో ఉన్నాయని, ఎక్కడ నలుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ప్రజలు అర్థం చేసుకోవాలని, పోలీసులకు సహకరించాలని డీఎస్పీ మోహన్ కోరారు. వారు సహకరించారు, ప్రజలు కూడా అన్ని వర్గాల వారు బాగా సహకరించారు. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా సహకరించినందుకు నేను ప్రజలందరికీ, అలాగే అన్ని పార్టీల వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా వచ్చే నెల అంటే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా మేము ఎటువంటి ఇబ్బందులు, నేర సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే నేర నియంత్రణ లక్ష్యంగా శాంతి భద్రతలో పరిరక్షణలో భాగంగా మేము నర్సీపట్నం టౌన్ పోలీసు, నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీసు వివిధ రకాలైన చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈ ఫైర్ క్రాకర్స్ సంబంధించిన గోడౌన్స్ అన్ని చెక్ చేస్తున్నాము. తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ సంబంధించి వాటిల్లో కూడా మేము ఎక్కువ చెక్ చేసి ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎక్కువగా పెడుతున్నాము. అలాగే గాంజా, తర్వాత సారా అటువంటి మత్తు పదార్థాలు అవి లేకుండా కూడా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా కూడా మేము కేసులు పెడుతున్నాము. ఈ సందర్భంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు నర్సీపట్నం బొట్టేపల్లి సెంటర్లో, తర్వాత బీసీ కాలనీ సెంటర్లో, అలాగే వివిధ కూడలలో, ఇన్ఫ్లుయెన్స్ సెంటర్లో కూడా మా నర్సీపట్నం సబ్ డివిజన్ ఫోర్సు, నర్సీపట్నం సబ్ డివిజన్లో ఉన్న పోలీసు అధికారులు, అలాగే మా ఎస్పీ సార్ పంపించిన స్పెషల్ పార్టీ పోలీస్ స్టాఫ్, అలాగే సెంట్రల్ స్టాఫ్తో కూడా మేము ఈరోజు వెహికల్ విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశాం. సందర్భంలో 68 వెహికల్స్, 2 వీలర్స్, 68 2 వీలర్స్ సరైన పత్రాలు లేకుండా ఉండటం వల్ల వాటిని స్టేషన్లో తీసుకొచ్చాము. అలాగే ఒక బొలెరో వెహికల్, అలాగే ఒక ఆటో కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము. అలాగే ఒక కార్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు, ఆర్టీఓ డిపార్ట్మెంట్ వెంకటరావు గారు కూడా వచ్చారు. వారి సహాయంతో మేము వెహికల్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేసుకుని వాహనదారులు ఎవరైతే వెహికల్స్ క్లెయిమ్ చేయడానికి వచ్చారో వాళ్ళతో మేము వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు టాలీ చేసుకుని సరైన వెహికల్స్ సరైన జెన్యూనెస్ ఉంటే వదిలిపెట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని వెహికల్స్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ వెహికల్స్, అలాగే సరైన పత్రాలు లేని వెహికల్స్ కూడా చట్టరీత్యా సరైన చర్య తీసుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. అలాగే ముందు కూడా ఇలా సెర్చెస్లు ఉంటాయి. అలాగే గాంజాకి సంబంధించి కూడా ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిగా ఉండటం వలన ఇక్కడ ఎక్కువగా గాంజా కూడా ఎక్కువగా అక్రమంగా రవాణా అవుతుందని మా దృష్టిలోకి వచ్చింది. మేము కూడా రీసెంట్గా ఈ మధ్యన చాలా కేసులు పెట్టాము. తర్వాత ఈ సందర్భంలో ఈ రోజున కాటన్ ల్యాండ్ సెర్చ్ ఆపరేషన్లో కూడా ఒక డీసీ డోసర్ క్రిమినల్ని బొంతు రాంబాబు అనే వ్యక్తిని ఈరోజు పాయకరావుపేట కేసులో ముద్దాయి అతను, వాళ్ళకి వాంటింగ్, అక్కడ గంజా కేసులో వాళ్ళకి వాంటింగ్. అతను కూడా మాకు ఈరోజు సెర్చ్ ఆపరేషన్లో అతను దొరకడం జరిగింది. తనిఖీ చేస్తే తన ఐడెంటిటీ చెప్పాడు. తర్వాత తదుపరి తనిఖీ చేస్తే అతను పాయకరావుపేట పోలీసు వారికి క్రైమ్లో వాంటెడ్ క్రిమినల్ అని తెలిసింది. అందువల్ల అతను కూడా పాయకరావుపేట వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ చట్టరీత్యా వాళ్ళ కేసులో క్రిమినల్ కాబట్టి వాళ్ళు అతన్ని రిమాండ్ చేస్తారు, తదుపరి చర్య తీసుకుంటారు.
ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చే నెల 4వ తారీఖున అంటే జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నాము. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలందరికీ ఒక విషయం వాళ్ళ దృష్టిలో పెడుతున్నాను. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ ఇంకా అమల్లో ఉంది. అందువల్ల పబ్లిక్ 4 కంటే ఎక్కువ గుమిగూడి ఉండటం చేయకూడదు. అలాగే పోలీసు వారు సహకరించాలి. విచ్చలవిడిగా బైకుల మీద తిరగడం, అలాగే తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ చేయడం ఇవి చేస్తున్నారు. అందువల్ల పబ్లిక్ సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. ఈ విషయంలో రాజకీయ పార్టీల వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు పోలీసు వారికి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. మేము తీసుకునే చర్యలకు కూడా ఎటువంటి నిష్పక్షపాతంగా తీసుకునే చర్యలు కూడా మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నాము. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలందరికీ ఒక విషయం వాళ్ళ దృష్టిలో పెడుతున్నాను. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ ఇంకా అమల్లో ఉంది. అందువలన పబ్లిక్ 4 కంటే ఎక్కువ గుమిగూడి ఉండటం చేయకూడదు. అలాగే పోలీసు వారు సహకరించాలి. విచ్చలవిడిగా బైకుల మీద తిరగడం, అలాగే తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ చేయడం ఇవి చేస్తున్నారు. అందువల్ల పబ్లిక్ సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. ఈ విషయంలో రాజకీయ పార్టీల వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు పోలీసు వారికి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. మేము తీసుకునే చర్యలకు కూడా ఎటువంటి నిష్పక్షపాతంగా తీసుకునే చర్యలు కూడా మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. అందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాము. శాంతి భద్రతల సహకారంలో ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా, అలాగే మాకు ఏదైనా పబ్లిక్ ఏదైనా ఇబ్బందులు ఉంటే మా టౌన్ పోలీసు కానీ లోకల్ గా ఉన్న స్థానిక పోలీసు అధికారులు కానీ సంప్రదించవచ్చు. అలాగే నేను నర్సీపట్నం సబ్ డివిజన్ అధికారిగా నాకు కూడా సంప్రదించవచ్చు. నా నెంబర్ కూడా మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అందువల్ల దయచేసి ప్రజలందరూ మాకు సహకరించవలసిందిగా, శాంతి భద్రతల పరిరక్షణలో ముఖ్యంగా మీరు సహకరిస్తేనే మేము చేయడానికి మా ఉద్యోగం చక్కగా చేయగలం. అందువల్ల ప్రజలందరి దృష్టిలో మీరు శాంతి స్థాపనకు మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వ్యూవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.